ముందు పరిగెత్తాడు వాడు. ఉన్నాను వాడు కిందది కాసేపు. పట్టుకో పట్టుకో పట్టుకో. దిగుతాడు, పట్టుకో పక్క చెయ్యి పట్టుకో చాలు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ భావన. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా బాహు బర్త్డే అనమాట. రేపు సండే జూలై 28 బర్త్డే. సో వాడికి గిఫ్ట్ తీద్దామని అయితే థర్స్డే సైకిల్ కొనడానికైతే వెళ్ళాము. సో దారిలో ఇలా రోజ్ ఫ్లవర్స్ కనిపించే చాలా పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎవ్వరూ కొయ్యరు, వేస్ట్ అనమాట. అట్లనే ఉంటాయి, అలానే రాలి కింద పడిపోతూ ఉంటాయి. అట్లా మనం కోసుకోవడానికి ఒప్పుకోరు. సో ఇప్పుడు మేమైతే సైకిల్ కొనడానికి కౌంటీ ఓక్ అయితే వచ్చేసాము. ఈ కౌంటీ ఓక్లో హాల్ఫర్డ్స్ అనేసి ఒక షాప్ ఉంటుందన్నమాట. అందులో ఏమంటే మన కార్కి కావాల్సిన స్పెషల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలా మొత్తం దొరుకుతుంది అనమాట. ఫేమస్ అనమాట ఈ హాల్ఫర్డ్స్ అనేది, అండ్ సైకిల్స్కి ఫేమస్. ఇది బ్రాండెడ్ అనమాట ఇది. సో అందుకోసం ఇక్కడికైతే ఈ హాల్ఫర్డ్స్కి అయితే వచ్చాము. మొత్తం ఇది కిందంతా కార్ స్పేర్ పార్ట్స్, వాటి యొక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఎక్స్ట్రా డెకరేషన్లకి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. అండ్ పైన ఫ్లోర్లో వచ్చి సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మేమైతే సైకిల్ చూసేసాము బాహుకి. సో డెలివరీ వచ్చి థర్స్డే ఇచ్చారు. సో అందుకోసం ఇంకా బై వాక్ అయితే వెళ్ళాము. ఇంటి దగ్గరే కాబట్టి కౌంటీ వాక్, సో త్వరగా బై వాకే వచ్చేసాము. సో ఇలా కార్కి పైన మనం లగేజెస్ పెట్టుకోవడానికి బాక్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. సర్వీసింగ్, కార్ సర్వీసింగ్లు, రిపేర్లు కూడా చేస్తారనమాట ఇక్కడ. సో మోస్ట్లీ ఈవెన్ సైకిల్స్ కూడా సర్వీసింగ్ చేస్తారు. మోస్ట్లీ ఎవరు చేయించుకోరు, అంతా ఇంట్లోనే చేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ కాస్ట్. ఇదే అనమాట మేము బాగా కొన్న సైకిల్. ఇది వచ్చి షో పీస్ అనమాట, సో డిస్ప్లే పీస్. సో ఇంకా సైకిల్ అయితే రావాలి. మేము సైకిల్కి ఏమంటే బాహు నేమ్ వచ్చేలాగా కూడా రాయిపించున్నాము. సో స్టిక్కరింగ్ చేయించాము. మా హనుగాడైతే ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. ఏడుకి వచ్చాడంటే ఇది థర్డ్ టైం రావడము. అసలు అతి చేస్తాడు. ఇక ఫుల్ నడవడం స్టార్ట్ అయ్యి ఇంకా చాలా అయితే అయినాడు. సో ఇలా ఈ సైకిల్ షాప్కి ఇక్కడ అన్నీ ఇట్లా మనకి కార్ సీట్లు అన్నీ దొరుకుతాయి అనమాట, ఏ టు జెడ్. బ్రాండెడ్ అనమాట ఈ హాల్ఫర్డ్స్ అనేది. సో ఇక్కడైతే మా బాహు సైకిల్ అయితే వచ్చేసింది. మేము బాహుకి సైకిల్ ఎందుకు కొన్నామంటే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏం చేయట్లేదు, ఊరికే అందరినీ పిలిచి కేక్ కటింగ్ ఇవంతా వేస్ట్ కదా, అదే ఆ మనీతో వాడికి ఏదైనా కొనిస్తే యూస్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్లు సైకిల్ అయితే ప్లాన్ చేసాం వాడికి. సో సైకిల్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే దాని హైట్ అన్నీ చూసుకొని వాడికి సెట్ చేసి ఇస్తారు. ఇంకా ఇక్కడ అంతా సెట్ చేసినాక ట్రైల్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. హెల్మెట్ అన్ని ఎక్స్ట్రాలు అన్నీ అడుగుతూ ఉన్నాడు. హెల్మెట్, లాక్ అన్నీ. అవేం అవసరం లేదు, ఊరికే 3-4 ముచ్చట 3 రోజులు వేసుకుంటాడు హెల్మెట్, ఆ తర్వాత యూజ్ కూడా చేయడు. సో వేస్ట్ కదా అనేసి చెప్తున్నా. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో మోస్ట్లీ ఇక్కడ ఏమంటే సైకిల్ పంచర్లు, గాలి తగ్గడం అలాంటివి ఏదన్నా అయినా అంటే మనము సైకిల్ షాప్కి వెళ్తాం కదా, ఇక్కడ అలాంటివి ఏమి ఉండదు. ఇక్కడ అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి ఏది ఉన్నా. సో అందుకోసం ట్యూబ్స్ అన్నీ దొరుకుతాయి. ఏం పంచర్కి కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఏది ఉన్నా మనం కొనుక్కొనేసి ఇంట్లో చేసుకోవాలి. అంటే వీళ్ళు కూడా చేస్తారు, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అలా కొత్త సైకిల్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. మావాడు ఫుల్ హ్యాపీ. బాహు ఎప్పటి నుంచో సైకిల్ అడుగుతా అన్నాడు, కానీ మేము ఎందుకులే అంటే మోస్ట్లీ ఇక్కడ మార్కెట్ ప్లేస్లో తీసుకునేస్తూ ఉంటాము. బట్ ఈసారి కొత్త సైకిలే కొన్నామన్నమాట. మాకు అది అరౌండ్ 250 pounds పడింది. సో ఇట్లా దారిలో వెళ్ళేటప్పుడు ఫుల్ బెర్రీస్ అనమాట. ఇది సీజన్ కదా, సీజన్ అనే కాదు ఎప్పుడు చూడు బెర్రీస్ అయితే ఉంటాయి ఈ చెట్లల్లో, రోడ్లల్లోనే ఉంటాయి, కానీ ఎవ్వరు కోసుకోరు. బెర్రీస్ ఉంటాయి. ఇంకొన్ని చోట్ల కొన్ని రోడ్స్లో అయితే యాపిల్ ట్రీస్ ఉంటాయి, ఇంకొన్ని రోడ్లో అయితే ప్లమ్ ఉంటాయి, ప్లమ్ ఫ్రూట్స్, ఇలా ఫ్రూట్స్ ఉంటాయి, కానీ ఎవరు కొయ్యరు. అవి అక్కడే రాలిపోయి అక్కడే పడుతూ ఉంటాయి. సో ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరగా ఇది రోడ్ క్రాస్ చేసుకుంటున్నాము. సో అలా థర్స్డే ఈవినింగ్ అయితే సైకిల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే ఫ్రైడే బిర్యానీ అయితే చేసుకున్నాం అనమాట. సో మీకు కూడా ఇవాళ
మండీ స్పెషల్ అరబిక్ స్టైల్ మండీ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ అయితే తీసుకొచ్చేసాను మేము అందరికీ. సో ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూసేయండి. సో చాలా చాలా ఎమ్మీగా వచ్చిందనమాట మండీ బిర్యానీ. ఇక్కడ మనకి దొరకదు. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఏమంటే మాకు బిర్యానీ చేసుకోవడం అలవాటు. సో ఈసారి మండీ బిర్యానీ స్పెషల్ అనమాట. సో దానికి కావాల్సిన థింగ్స్ వచ్చి సోంపు ఒక 2 స్పూన్స్, జీలకర్ర మీరు చికెన్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి, నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నా. సో దానికి తగ్గట్టు సోంపు ఒక 2 స్పూన్స్ అండ్ ఏలకలు, లవంగం, పట్ట, మిరియాలు, అది వచ్చి జీలకర్ర అండ్ ధనియాలు అన్నీ ఆల్మోస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నా. లవంగము కార్డమం, ఇలాచి అవి కొంచెమే తీసుకున్నాను అనమాట. సో మీరు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఈవెన్ ఇఫ్ మీ దగ్గర బిర్యానీ పువ్వు అండ్ డ్రై లెమన్ ఉంటే కూడా తీసుకోవచ్చు. సో అలా తీసుకున్న తర్వాత వాటిని అంతా కలిపి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో అలా పౌడర్ చేసుకున్న తర్వాత అవి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆ పౌడర్ తీసుకొని, నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బికాజ్ నాకు 1.5 kg పెద్ద చికెన్ పీసెస్ కాబట్టి. ఆ తర్వాత చిల్లీ పౌడరు, నేను చిల్లీ పౌడరు ధనియా పౌడరు మిక్స్ చేసి ఉంటాను కాబట్టి సో డైరెక్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసుకోండి. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, మీకు ఎంత స్పైస్ కావాలో దానికి తగ్గట్టే చిల్లీ పౌడర్ అన్నీ వేసుకోండి. బికాజ్ మిరియాల పొడి ధనియాలు కూడా ఉంది కాబట్టి, మిరియాలు ధనియాలు కొంచెం స్పైసీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు చూస్ చేసుకోండి. అండ్ పసుపు, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోండి. హాఫ్ లెమన్ జ్యూస్ సరిపోతుంది. సో హాఫ్ పీస్ లెమన్ జ్యూస్. ఆ తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్, మీరు ఏది యూస్ చేస్తారో అది ఆయిల్ అయితే తీసుకోండి, యాడ్ చేసుకోండి. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది నేను ఇక్కడ ఏమంటే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో మిక్స్ చేస్తున్నా. బికాస్ మా హనుగాడు వల్ల బ్యాక్గ్రౌండ్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. సో అది ఇలా పేస్ట్ అయితే చేసుకున్నామన్నమాట. బాగా చేసుకున్న తర్వాత ఇది నేను తీసుకున్న చికెన్ పీసెస్ ఇలా కొంచెం మండి అంటే చికెన్ పీసెస్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి కదా. సో అందుకోసం నేను థై పీసెసే తెచ్చుకున్నాను. స్కిన్ అయితే రిమూవ్ చేసుకునేసిన. అండ్ ఇక్కడ ఏమంటే ఇలా పేస్ట్ని అప్లై చేయాలి. నేను మర్చిపోయాను, దీనికి డీప్గా కట్స్ కూడా పెట్టుకోవాలి. సో మళ్ళీ గుర్తొచ్చింది. సో డీప్ కట్స్ పెట్టుకొని, సో దట్ మసాలా అంతా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవుతుంది, పీస్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకునేసి ఆ పేస్ట్ని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ కూడా ఒక 1 hour సోక్ చేసి పెట్టుకోండి. చికెన్ ఓవర్ నైట్ ముందు రోజు పెట్టుకున్నా కూడా ఓకే. సో ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ చేసి అవన్నీ మ్యారినేట్ సోక్ అయ్యే లోపల పూజ చేసి మా బాహుగారి సైకిల్కి పూజ చేద్దామని అయితే చేసాం. ఇంకా మనమైతే గుళ్ళల్లో వెళ్ళి చేస్తాం కదా, అదొక సెంటిమెంట్గా. ఇంకా మాకు ఇక్కడ గుళ్ళు అవన్నీ ఉండవు కాబట్టి ఇంట్లోనే చేస్తున్నాం. సో పూజ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ చికెన్ 2 hours పెట్టుకున్నా మ్యారినేషన్. సో మీ ఇష్టం, 1 hour పైన ఎంతసేపైనా పెట్టుకోండి, బట్ మినిమం 1 hour అయితే పెట్టాలి. సో అలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. ఎక్కువ డీప్ ఫ్రై వద్దు, జస్ట్ లిటిల్గా షాలో ఫ్రై లాగా చేసుకోవాలి, ప్యాన్ ఫ్రై. సో ఇలా ఆయిల్ కాగిన తర్వాత చికెన్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవాలి. వన్స్ అక్కడ ఫ్రై అవుతుంది అన్న వెంటనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, ఫ్లేవర్ అయితే సూపర్. సో ఇలా ఉంటుంది అనమాట నా కుకింగ్. అందుకే మోస్ట్లీ నా కుకింగ్ వీడియోస్ చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా నాకు చాలా కష్టం అవుతుంది. మా హనుతో అస్సలు ఉండడు, ఏడుస్తూనే ఉంటాడు. అందుకే నేను వీడియోస్ పెట్టాలన్నా కూడా లేట్ అవుతుంది నాకు. అండ్ ఇవి వచ్చి ఫ్రై అయ్యే లోపల 1 onion, ఒక 3 chilies, జింజర్ చిన్నగా ఫైన్ చాప్గా చేసుకోవాలి. సో అవన్నీ కోసి పెట్టుకునేసిన. ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను. సో ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకోటి లెమన్, మనం జ్యూస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే లెమన్ ఇలా తురిమి, స్కిన్ అంతా తురిమి అది కూడా యాడ్ చేసుకోవాలి. అది లేకపోతే డ్రై లెమన్ కూడా తీసుకోవచ్చు. నాకు డ్రై లెమన్ అవైలబుల్ లేదు కాబట్టి అలా తీసుకున్నా. సో ఇంకా చికెన్ ఫ్రై అయ్యేకి చాలా టైం పట్టింది. అందుకోసం ఇంకా గీలో ఇప్పుడు నేను క్యాషూ నట్స్ అండ్
ఎండు ద్రాక్ష అయితే ఫ్రై చేసుకుంటున్నా. బికాస్ అరబిక్ మండి అంటేనే ఇవే కదా మెయిన్ ఉంటాయి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక బిర్యానీ ప్యాన్ తీసుకున్నా, చూసారు కదా అలా ఉంటుంది. అందుకే నేను వన్ హ్యాండ్లో ఫోన్, వన్ హ్యాండ్తో కుకింగ్ చేస్తాను అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఆనియన్, చిల్లీస్, చిన్న అల్లము అండ్ ఈ లెమన్ ఇవన్నీ కలిపి ఆ ప్యాన్లో వేసుకునేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదేమంటే మనము బాగా డీప్గా మన బిర్యానీకి ఫ్రై చేసినట్టు ఫుల్ ఫ్రై అయితే చేయకూడదు. లైక్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు చేస్తే చాలన్నమాట. బిర్యానీకి ఏమంటే మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, దమ్ బిర్యానీ అలాంటి వాటికి. బట్ మండీకి నార్మల్గా ఉంటే చాలు. సో ఇంకా దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు, పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇవి కూడా ఆల్రెడీ మనం చికెన్లో ఉంది కదా దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇది వచ్చి ఇప్పుడు యాడ్ చేసేది రైస్కి అన్నమాట. సో దానికి తగ్గట్టు యాడ్ చేసుకొని అండ్ మనం గ్రైండ్ చేసుకున్న మండీ మసాలా ఉంది కదా, ఫస్ట్లో మండీ మసాలా చేసుకున్నాం, ఆ మండీ మసాలా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకునేసేయండి. అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసి ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ రైస్ సోక్ చేసుకున్నా కాబట్టి లైక్ ఒక హాఫ్ గ్లాస్ తక్కువగా వేసుకోండి. ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి నార్మల్గా అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాము, బట్ 1.5 గ్లాస్ వాటర్ వేస్తే చాలన్నమాట. సో ఆ రేషియోతో అయితే తీసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆఫ్టర్నూన్కి నైట్కి కలిపి చేసుకుంటున్నా. సో అందుకోసం 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 5 గ్లాసెస్ పోసుకున్నా. సో ఇంకా అలా వాటర్ అంతా బాగా బాయిలింగ్కి రావాలి. అంత బాయిలింగ్కి వచ్చినాకనే రైస్ అనేది వేయాలన్నమాట. సో కొంచెం హీట్ అయింది వాటర్ అన్నప్పుడు వేయకూడదు, బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అయితే కానీ ఆ మసాలాస్ అన్నీ వాటర్లోకి వస్తాయి. సో అప్పుడు ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో అలా వచ్చిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకునేసి హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో. ఇఫ్ ఈవెన్ కుంకుమ పువ్వు ఇష్టము, ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే యాడ్ కూడా చేసుకోండి మిడిల్లో, లేదంటే అవసరం లేదు, ఇట్స్ ఆప్షనల్. బట్ కుంకుమ ఫ్లేవర్ అనేది మంచి ఇది వస్తుంది అనమాట. ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగుంటుంది, మాకు నచ్చుతుంది కాబట్టి యాడ్ చేసుకున్నా. సో ఆఫ్టర్ 10 మినిట్స్ రైస్ అనేది ఇలా కుక్ అయి ఉంటుంది కదా, కొంచెంగా వాటర్ ఉంటుంది, ఆల్మోస్ట్ వాటర్ అయితే అయిపోతుంది. సో ఇలా ఒకసారి కలబెట్టుకునేసిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ దానిపైన అరేంజ్ చేసుకునేయండి. పైన బాగా ఒక లేయర్ లాగా మంచిగా అరేంజ్ చేసుకుంటే సో ఇప్పుడు మళ్ళీ మనం దమ్ అయితే ఇస్తున్నాం. ఇది వచ్చి నేను క్యాష్యూ నట్స్ ఫ్రై చేసినాను. సో కొంచెం గీ ఉండింది, ఆ గీ అంతా వేసేసాను. ఆ గీ అంతా వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యాష్యూ నట్స్ కూడా వేసుకునేయండి. నేను గ్రేప్స్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే మా చంటికి నచ్చదు. సో అందుకోసం యాడ్ చేయలే, నేనే యాడ్ చేసుకున్నా నేను తినేటప్పుడు. సో అలా సిల్వర్ ఫాయిల్ వేసేసి దమ్ అయితే పెడుతున్నా. ఇది వచ్చి ఒక 10 మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్, ఇది నెక్స్ట్ 10 మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి నేను అలానే పెట్టిన. ఫ్లేమ్ ఉండేదైతే కింద దోస పెనం పెట్టుకొని దానిపైన అండి పెట్టుకొని చేసుకోండి. సో ఇలా మండి బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, వెరీ యమ్మీ టేస్ట్ ఉంటుంది. చాలా బాగా అసలు మసాలా ఫ్లేవర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది మాకు. సో ఇంకా నా దగ్గర మండి బిర్యానీ డెకరేషన్ చేసే అంత పెద్ద ప్లేట్ అయితే లేదు. ఫేమస్ అనేది పెద్ద ప్లేట్ కదా మండి అనేది. సో ఇంకా అంత పెద్ద ప్లేట్ లేదు నాకు, అందుకోసం నార్మల్ ఉన్న ప్లేట్లోనే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. సో రైస్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా ప్లేట్ నిండా పెట్టుకున్న తర్వాత ఒక 2 పీసెస్, ఇది వచ్చి నేను బాహు తినే వరకు అన్నట్టు వేసుకున్నాము. బాహుకి నేనే తినిపించాలి హాలిడేస్ వాడికి. సో అందుకోసమే హాలిడేస్ కాబట్టి స్పెషల్గా చేశాను అనమాట ఇవాళ స్లోగా బిర్యానీ. సో ఇలా చికెన్ పెట్టుకున్న తర్వాత దానిపైన క్యాష్యూ నట్స్, మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రైజిన్స్, ఈ గ్రేప్స్ ఇవన్నీ, కొరియాండర్ ఇవన్నీ వేసుకొని డెకరేషన్ చేసుకుంటే సో యమ్మీ మండీ స్టైల్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది. సూపర్ టేస్ట్ వస్తుంది, మన అరబిక్ స్టైల్ బిర్యానీ ఇది. సో ఎవరన్నా తినాలి అనుకుంటే వెంటనే ట్రై చేయండి, వెరీ యమ్మీ ఉంటుంది. నా ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేయండి, నా ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా బాగా వస్తుంది,
వెరీ ఈజీ ప్రాసెస్. మనం మసాలాస్ చేసుకోవాలి అంతే, కానీ చాలా చాలా ఈజీ. సో ఇంకా చంటికి అయితే తీసుకొని వచ్చేసా. చంటికి గ్రేప్స్ నచ్చదన్నమాట, అందుకోసం చంటికి సపరేట్గా చేసి తీసుకొచ్చాను. వేడిగా ఉంది కాసేపు. స్మెల్ బాగుంది. స్మెల్ బాగుందా? సో మా బాహుకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అనమాట. 2 months ఇంకా ఇల్లంతా ఇట్లానే ఇరిటేట్గా ఉంటుంది. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. Thanks for watching. Bye bye. See you soon.